అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాలంలో రెండవ సంవత్సరము క్వార్టర్ ఫైనల్ చిన్నారుల నోట ఘంటసాల పాటల కార్యక్రమాన్ని మన మార్కాపురం పట్టణంలో కమిషనర్ గారు గౌరవనీయులు శ్రీ డివి నారాయణరావు గారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఈ సందర్భంగా ఒక అభిమాని రమణ గారు చక్కగా ఘంటసాల గారి యొక్క దండకాన్ని ఆలపిస్తారు. నమస్తే సార్. శ్రీ కృష్ణ శ్రీ కామిని కామితాకార సాకార కారుణ్యధార నవాంకూర సంసార సంతాప నిర్వాపన రంగస్తరంగాంతరంగా నమో విశ్రీతంగా పాండురంగా. ఆడిటర్, సంగీతాభిమాని, ఘంటసాల అభిమాని, మరి సంగీతాన్ని ఆస్వాదించేటువంటి నాగరాజు గారు ఘంటసాల మాస్టర్ గారి గురించి మాట్లాడతారు. సంగీతము గురించి మాట్లాడాలంటే మనం ముఖ్యంగా ఘంటసాల గారి గురించి మాట్లాడుకుంటాం. ఒక పాల గురించి అందులో నీటి శాతం ఎంత ఉంది అని చెప్పాలంటే ఒక లాక్టోమీటర్ను ఉపయోగిస్తాం. కరెంటు ఎంత ప్రవహిస్తున్నది అంటే ఒక ఆమ్ని మీటర్ను ఉపయోగిస్తాం. మనిషికి జ్వరం ఎంత వచ్చింది అని తెలుసుకోవాలంటే ఒక థర్మామీటర్ను ఉపయోగిస్తాం. అలానే ఒక వ్యక్తి ఒక పాట పాడితే ఒరే ఈ పాట ఘంటసాల గారి కన్నా తక్కువగా ఉంది, ఘంటసాల గారి కన్నా ఎక్కువగా ఉంది, ఘంటసాల స్థాయికి సరిగా లేదు అని ఒక ప్రమాణంగా తీసుకుంటే తొలి మలి చివరి వ్యక్తి ఘంటసాల గారు సరే అనేదే నా అభిప్రాయం. ఘంటసాల మాస్టర్ గారికి ఈ సందర్భంగా భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఘంటసాల మాస్టర్కి, భారత మాతకు, ఘంటసాలకు భారతరత్న అవార్డు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి భారతరత్న అవార్డు. మార్కాపురం జిల్లా చరిత్రను రాస్తున్న అక్షర శిల్పి శ్రీ డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి గారు ఘంటసాల మాస్టర్ గురించి ఒక మంచి చక్కటి అద్భుతమైనటువంటి కవితను చదువుతున్నారు. నమస్కారం సార్. అన్నపురెడ్డి వీరారెడ్డి గారు, మీ కవితను వినిపించండి సార్. ఇంటి పేరు ఘంటసాల, ఇంటింట పాటల శాల. ఇంటి పేరు ఘంటసాల, ఇంటింట పాటల శాల. అతని పేరు వెంకటేశ్వరరావు, అసలు సుఖలైన సంగీత సామ్రాజ్యం. అసలు సుఖలైన సంగీత సామ్రాజ్యం. పుష్ప విలాపం పాడారు, పుష్పాలకు ప్రాణం పోశారు. పుష్ప విలాపం పాడారు, పుష్పాలకు ప్రాణం పోశారు. భగవద్గీతను ఆలపించారు, భగవంతుడు ఆలపించాడు. భగవద్గీతను ఆలపించారు, భగవంతుడు ఆలపించాడు. బాల్యంలో బాలభరతుడు, యవ్వనంలో ఆపాల గోపాలుడు. మధుకరంతో జీవనం చేశారు, మధుకరంతో జీవనం చేశారు. సంగీత మధుకరం అయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమ పాటలు పాడారు, జైలు శిక్షతో దేశభక్తిని చాటారు. క్విట్ ఇండియా పాటలు పాడారు, జైలు శిక్షతో దేశభక్తిని చాటారు. అక్కినేని రామారావులకు ఒక్కటైన వెంకటేశ్వరరావు చక్కనైన పాటలు పాడారు, మక్కువతో మనవులు పొందారు. ఈయనక గంధర్వ గాయకుడు, సంగీత సరస ఆదర్శ దర్శకుడు. మనం ఘంటసాల కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. నర్సింగ్ గారు అంతర్జాతీయంగా ఈ యొక్క ఘంటసాల యొక్క క్వార్టర్ ఫైనల్ ప్రతిభను అంతర్జాతీయంగా ప్రచారం చేస్తూ చిన్నపిల్లలలో కూడా ఘంటల యొక్క స్ఫూర్తిని తీసుకురావాలని ఒక ఆలోచన రావడం అనేది నిజంగా భగవంతుడు వర్షించిన ఘోరంగా భావిస్తున్నాం. అలాంటి వారు ఉండాలి కూడా. ఎందుకంటే ఘంటసాల గారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రతినిధులు, వారు జాతీయ స్థాయికి కూడా పడుతున్నారు, వారు అంతర్జాతీయ స్థాయికి పడుతున్నారు. అంతర్జాతీయ స్థాయికి పడుతున్న వారు అయితే ఇలాంటి నరసింహలాంటి వారు ఉంటేనే అంతర్జాతీయంగా వారు వారు ఈరోజు వారు ఆత్మహత్య
కూడా వీరవుతున్నాం. ఘంటసాల గారిని ఆంధ్ర రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నందుకు వారికి మా మార్కాపురం పట్టణం తరఫున అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఘంటసాల గారు ఒక పెద్ద మెడికల్లో చెప్పాలంటే బియ్యం లాంటి వారు. మెడికల్ డిపార్ట్మెంట్ మనం అనేక రకాల మందులు వాడుతూ ఉంటాం, అనారోగ్యాలు ఏ అవసరం లేదు. ఉదయాన్నే 6 గంటలు ఘంటసాల గారి యొక్క భక్తిగీతాలు వింటే మనలో ఉన్న స్ట్రెస్ పోతుంది, మనలో ఉన్న బీపీ పోతుంది, మనలో ఉన్న హార్ట్ ప్రాబ్లం పోతుంది, అదిపై ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తుంది. వారి ఘంటసాల మించిన డాక్టర్ లేడు. అది అమెరికాలో ఉంటున్నటువంటి ఆయన నాగశ్రీ గారు చెప్పారు. వారు దీనికి ప్రోత్సహించారు. వారే దీనికి ఖర్చులన్నీ భరించి పిల్లలకు పాటల పోటీలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు 10 మందికి కన్సలేషన్ బహుమతులు ఇస్తున్నారు అని చెప్పారు. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఘంటసాల గారు అమరగాయకు, అంటే ఆయన గానం అనేది అది అంతరించిపోయేది కాదు. ఎంతోమంది కాలం వస్తుంటుంది, పోతుంటుంది. కాల ప్రవాహం అనేటువంటిది అనంతమైనటువంటిది. ఆ అనంతంలో ఈ అనంతమైనటువంటి గాయకుడు ఘంటసాల గారు. ఆయన ఆ గానామృతాన్ని అందరికీ పంచడానికి కృషి చేస్తున్నటువంటి నాకు తెలిసిన ఈ ప్రాంతవాసి నాగశ్రీ గారు అనన్య సామాన్యమైన కృషి చేస్తున్నారు. వారు పొదిలిలో కళావేదికను ఒక దాన్ని ఏర్పాటు చేసి స్వయంగా సొంత ఖర్చులతోటి అనేక మందిని అక్కడికి ఆహ్వానించి ఘంటసాల ఈ గానామృతాన్ని అందరికీ పంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారిని కూడా మనఃపూర్వకంగా అభినందిస్తూ ఈ ఘంటసాల ఈ నిరంతర ఈ చిన్నారుల నోట వస్తే గనక తరతరాలు, మన తరము చూసింది, అంత ముందు తరము చూసింది ఘంటసాలను. ఇంకా తరతరాలకు అది నిలవాలంటే వారు ఎంచుకున్న సంకల్పం చాలా మంచిది. ఆ చిన్నారుల కృషి ఫలించి అందరికీ విశ్వవ్యాప్తమై ఘంటసాల అనేది కేవలం కృష్ణా జిల్లాలో ఉన్న ఒక ఊరి పేరు. ఆ ఊరి పేరును తన ఇంటి పేరుగా పెట్టుకున్నటువంటి ఘంటసాల గారు ఇప్పుడు ఆ ఊరి పేరును విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ఆ ఘంటసాలకు మనకంతరే రుణపడి ఉన్నాము. ఆ పుణ్యభూమిలో పుట్టినందుకు గర్విస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి